ఇదొకటి ఇక్కడ కూడా పగిలిపోయింది చూడండి. డౌన్ 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 ముసుకోండి కింద పక్కట్రా ఇటు కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్ ఇవ్వండి. అరాచకానికి ఫలితం ఈ రోజు దేశ నాయకుల విగ్రహాలన్నీ ఎక్కడున్నాయండి? నందిగామ నగర పంచాయతీ టాయిలెట్స్ దగ్గర ఉన్నాయి. సిగ్గుండాలి. అఖిలపక్ష నిర్ణయాలు, మేధావులు, ప్రజా సంఘాలు అందరు కలిసి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి మీరు అందరూ అనుకూలంగా ఆమోదం తెలిపింది. ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి విగ్రహాన్ని కూడా దిక్కులేదు. ఈ రోజు టాయిలెట్ దగ్గర ఉంది. దీనిగా మీరు అందరూ అఖిలపక్ష సమావేశం వేసి నిర్ణయించింది. పచ్చి అబద్దాలు చెప్పారు మీరు. నందిగామ నిర్మాతలు ప్లాట్ఫామ్ మీద పెడతామని చెప్పి కనీసం అనాలోచితంగా మూర్ఖత్వంగా ఆలోచించి గవర్నమెంట్ హాస్పిటల్ ప్లేస్ తీసుకున్నారు. ఏది ఆలోచించకుండా వాళ్ళు తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఫలితం ఈ రోజు దేశ నాయకుల విగ్రహాలకి గడిత పట్టింది. దీన్ని చూసి దీన్ని మేము చూస్తూ ఉండాలంటే ఊరుకొని ఉండాలా? పోలీసులు మీరందరూ కాకి డ్రెస్సులు వేసుకున్నారమ్మా. మీకు చలనం రావట్లేదా? మీకు దేశ నాయకులు పట్టిన గట్టి ఇదేనా? వీళ్ళందరికంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి. ఆయనంటే అడ్డు రాదంట, వీళ్ళందరూ అడ్డు వచ్చారంట. ఇప్పుడు అత్యవసరంగా సుందరీకరణ చేయాల్సిన అవసరం ఏముంది? వెడల్పు చేయాల్సిన అవసరం ఏముంది? అంతకంటే అత్యవసర విషయాలు, సమస్యలు ఈ నందిగామలో ఉన్నాయి. నీరు అందించండి, రోడ్లు వేయండి, డ్రైన్స్ క్లీన్ చేయండి. ఇదేనా మహానగరమా? రోడ్లు విస్తీర్ణం అంత ముఖ్యమా? విగ్రహాలు 3 సంవత్సరాలు ప్రజల దృష్టి దీని మీద పెట్టి మీరు మొత్తం పరిపాలనంతా దీని చుట్టూ చేశారు. గాని త్రాగునీరు లేదు, రోడ్స్ లేవు, డ్రైన్లు లేవు. ఈరోజు ఇది ఫలితం. టాయిలెట్స్ దగ్గర దేశ నాయకుల విగ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయండి? దిక్కు దివాణా లేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు అదే అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుందండి. ఎక్కడంటే మేము అడ్డుకుంది? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పాము, సమన్యాయం చేయండి, రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా తీసుకొచ్చి పక్కన పెట్టండి అని చెప్పాం. కానీ మాకు అధికారం ఉంది, మాకు పోలీస్ బలగా ఉంది, మాకు అందరూ అండగా ఉన్నారని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారు. మీ మూర్ఖత్వపు నిర్ణయాలతో నన్నిగా నాశనం చేసేశారు. ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు, ఒక్కళ్ళన్నా ఇలా విధంగా ఆలోచించారండి? అందరికీ గౌరవం ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం ఉండేదండి అక్కడ. పాదయాత్ర చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. మీ మూర్ఖత్వ ఆలోచనలు, మీ మోనార్కిజం, అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజు మీద అవ్వచ్చు, రేపు మా తప్పకుండా వస్తుంది. మీకు అట్టుకట్టున్నారు, కంపల్సరీ మేము పెడతామండి. అది బాధ తచ్చని చెప్తున్నా సార్. ఇప్పుడు నెట్టుకొని వచ్చామని మీరే చెప్తున్నారు. ఎంతమంది పోలీసుల్ని ఎక్కడికక్కడ బ్లాక్ చేయడం అవసరమా సార్? మీరు అలా చేయకుంటే మామూలుగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చేసేవాళ్ళం కదా. అదిగా సార్, మీరు అక్రమంగా విగ్రహాలు తీసేసేటప్పుడు లేనిది ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే మీకేంటి బాధ? గుర్తుపెట్టుకోండి. రేపు మీరు ఈసీఐ, ఎస్ఐఏ, ఎమ్మెల్యేగా సౌమ్య గారింటి దగ్గర పోస్టింగుల కోసం నిలబడాల్సి వచ్చిందన్న విషయం మాత్రం మీరు మర్చిపోబాకండి. ఇవాళేదో సౌమ్య గారిని ఎండలో కూర్చోబెట్టామనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని గోడ బయట నిలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. డౌన్ డౌన్ పోలీసులు. ఇవాళ ఏదో ఈ అవినీతి పరుడు, అవినీతి సోదరులు, ఈ వసూలు బ్రదర్స్ చెప్పినట్టు నందిగామ నాశనం చేస్తున్నారు. మీరు ఈ నందిగామ అభివృద్ధిని మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రేపు చంద్రబాబు నాయుడు గారు రావటం తథ్యం, సౌమ్య గారు ఎమ్మెల్యేగా అవ్వటం తథ్యం. మీరందరూ చేతులు కట్టుకొని ఇక్కడ నిలబడాల్సి వచ్చింది హెచ్చరిస్తా ఉన్నా, మర్యాదగా అడుగుతా ఉన్నా. ఇవాళ 5 పంపించండి, మాపుగా వద్దు. 5 వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చొస్తారు. ఇక్కడ ఏమి అంగళ్ళు లాంటి సంఘటన జరగదు. మీరు మా మీద రాళ్లే వేయొద్దు, మీ మీద మేము వేయము. మీరు రాళ్లేసి మా మీద కేసులు పెట్టొద్దు.
నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి.